గ్రామ పరిపాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. కాసేపట్లో గ్రామ పరిపాలనపై పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీఓలు భేటీ కానున్నారు. జిల్లాకు 10 మంది చొప్పున ఎంపిక చేసి సర్పంచ్లతో పాటు అధికారులకు పరిపాలనా అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పంచాయతీలకు నిధులు, సర్పంచ్ల విధులపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ప్రగతి భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, గ్రామ పరిపాలనపై సీఎం కేసీఆర్ సమీక్షకు సంబంధించి పూర్తి వివరాలేంటి? లక్ష్మీదుర్గ మరికాసేపట్లో ప్రగతి భవన్లో రాష్ట్ర పంచాయతీ విధానం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకి ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన సాగించాలంటే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పరిపాలనా సంస్థలన్నీ కూడా బలోపేతం కావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా రూపొందించుకోవడం జరిగింది. గతంలో ఉన్న పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు చేసి తెలంగాణలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక నుంచి, అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి తొలిసారిగా పరిపాలన సాగబోతా ఉంది. కాబట్టి కొత్త చట్టం ప్రకారం వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి భావించారు. దానికి అనుగుణంగా ఈరోజు జిల్లాలో సీనియర్గా పనిచేసి ఉత్తమ పంచాయతీలుగా పరిపాలన సాగించినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారిలో ఒక 10 మందిని ఎంపిక చేసినటువంటి సర్పంచ్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ జిల్లా అధికారులకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన జిల్లా అధికారులు, అదేవిధంగా సెర్పు, అదేవిధంగా ఇతర ముఖ్య అధికారులు, ఎంపీడీఓలు వీళ్ళందరికీ కూడా ఈరోజు రావడం జరిగింది. దాదాపు 300 నుంచి 350 మంది ఈరోజు ఈ సమావేశంలో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి దగ్గర సమావేశం కాబోతున్నారు. వీళ్ళందరికీ ముఖ్యమంత్రి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ, చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషితో పాటు ఇతర శాఖల అధికారులు, నీతు ప్రసాద్తో పాటు మిగతా అధికారులంతా కూడా ప్రగతి భవన్కి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ప్రగతి భవన్లో ఉన్నటువంటి హాల్లో, జనహిత హాల్లో సమావేశం కాబోతోంది. ఇంకా ముఖ్యమంత్రి హాజరు కావాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా కొత్తగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో చెక్ పవర్కి సంబంధించి పంచాయతీరాజ్ సర్పంచుల తర్వాత ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళ పనులేంటి, ఎలా పనిచేయాలి, ఆ యొక్క వార్డుని యూనిట్గా తీసుకోవాలా, జిల్లా ఎక్కడికెక్కడికి గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపట్టాలి, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎవరిది, ఎవరితో కోఆర్డినేట్ చేసుకోవాలనే అంశంతో పాటు కొత్తగా కోఆప్షన్ విధానాన్ని కూడా తీసుకురావాలని చూస్తుంది. కాబట్టి తొలిసారిగా ఈ కోఆప్షన్ కూడా ఎలా ఎన్నుకోవాలి, రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయనే అంశాలపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు 4000 పైన కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీ గూడాలు, అదేవిధంగా గిరిజన తండాలన్నీ కూడా పంచాయతీలుగా మార్చారు. కాబట్టి అక్కడ జనాభా ప్రాతిపదికన కేవలం 500 నుంచి 600 వరకు ఉంటారు. ఓటింగ్ చూసుకుంటే మన ఓట్లలో 106 ఓట్లు కూడా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. సో వాళ్ళంతా తొలిసారిగా సొంత పరిపాలన కొనసాగించబోతున్నారు. సో మరి అటువంటి తక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో నిధుల సమీకరణ ఎలా చేయాలి, పన్నుల విధానం ఎలా అమలు చేయాలనే అంశాలపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు. సో వాళ్ళకి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రతిపాదికన 5 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షల వరకు కూడా మేజర్ గ్రామ పంచాయతీలైతే నిధులు ప్రత్యేకంగా కేటాయించాలి పంచాయతీరాజ్ శాఖ ద్వారా అని చెప్పేసి భావించారు. దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు ఇస్తే వాటిని ఎవరు ఏ ప్రాతిపాదికన అమలు చేయాలనే దానిపైన కూడా కోఆర్డినేట్ చేసేటువంటి అంశాన్ని కూడా ఒక పరిశీలించుకోవడానికి కోసం ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇలా వరుసగా అన్ని అంశాలపైన ఇప్పటికే హరితహారానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కొన్ని మార్గనిర్దేశకాలు చేశారు. చెట్టు మొక్క కాపాడేటువంటి బాధ్యత కూడా వార్డు మెంబరు, సర్పంచ్ అని కూడా చెప్పారు. అదేవిధంగా లేఅవుట్లకు సంబంధించి, ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పంచాయతీ పర్మిషన్లు ఇచ్చేటువంటి అంశానికి సంబంధించి, ఆ గ్రామంలో జరిగేటువంటి మంచినీటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పొదుపు సంఘాల సమావేశాలకు సంబంధించి కావచ్చు, ఇలా వరుసగా అన్ని పరిపాలనకు సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి సర్పంచులకు ఉండేటువంటి బాధ్యతలు, విధులకు సంబంధించినటువంటి అంశాలపై ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈ సమావేశానికి వచ్చినటువంటి 350 మంది దాదాపు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రేపు మళ్ళీ 5 రోజుల పాటు పంచాయతీరాజ్ సంబంధించిన కార్యాలయం రాజేంద్రనగర్లో ఉన్నటువంటి షెఫార్డ్ కార్యాలయం నుంచి 5 రోజుల పాటు జిల్లాల వారీగా, విడతల వారీగా వాళ్ళందరికీ ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ శిక్షణ కార్యక్రమం అన్ని ముగిసిన తర్వాత చివరిగా మొత్తం రాష్ట్రంలో ఎంపికైనటువంటి 12,500 పైన ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి
ముఖ్యమంత్రి నేరుగా ఒక బహిరంగంగానే సమావేశం కాబోతా ఉన్నారు. అది ఎల్బీ స్టేడియంలో అని చెప్పేసి ఇప్పటివరకు అనుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా కూడా మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో మాత్రం గ్రామ పంచాయతీ, కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త పరిపాలనా విధానాలు, సర్పంచులు వాళ్ళ ఎంపిక, ఉప సర్పంచులు, చెక్ పవర్లు, విధి విధానాలు, ఇలా అన్ని నిధులు, దానికి సంబంధించిన బాధ్యతలు కూడా ఎలా ఉండాలి అనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజు.